హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంద్ ఫ్యామిలీ. నేను మీ చందు. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్దాం. కట్ చేస్తే మొత్తానికి టీమిండియా అన్ని మ్యాచ్లు గెలిచి ఫైనల్లో ఎక్కడ ఓడిపోద్దా అని అయితే అందరికీ టెన్షన్ అయితే ఉండింది. కానీ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీని అయితే ముద్దాడింది. కాకపోతే ఇక్కడ న్యూజిలాండ్ని కూడా అభినందించాలి. ఎందుకంటే ఇచ్చింది టార్గెట్ 250. అయినా కానీ చివరి వరకు పోరాడి ఇండియాని భయపెట్టారు. కానీ ఎలాగోలా ఫైనల్గా అయితే ఇండియా గెలిచింది. అది సంతోషం. సరేలే, ఇదంతా మనకెందుకు, ఎలాగోలా గెలిచేసింది ఛాంపియన్స్ ట్రోఫీని, టీమిండియా ముద్దాడేసింది. ఇక మనం అసలు మ్యాటర్కి వద్దాం. మ్యాచ్ అయిన తర్వాత టీమిండియా వాళ్ళు చేసిన నిర్వాహకం అంతా ఇంత కాదండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక మనం చూస్తే పవన్ అభిమానులు, ప్రభాస్ అభిమానులు, అలాగే అల్లు అర్జున్ అభిమానులు ట్విట్టర్లో అయితే మామూలుగా ఫైట్ చేసుకోలేదు. అసలు ఏం జరిగింది, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత వీళ్ళ మధ్య ఎందుకు గొడవ జరిగింది, అలాగే వీళ్ళ గొడవకి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కి ఏంటి సంబంధం అనే దాని గురించి ఇప్పుడైతే చూద్దాం. సీరియస్గా చెప్తున్నా, ఈ వీడియో చూశాక వీళ్ళంత పిచ్చోళ్ళ మెంట్లోళ్ళ అనేది అనిపిస్తుంది. ఇకపోతే ఫైనల్ మ్యాచ్లో రవీంద్ర జడేజా లాస్ట్ బాల్కి 4 కొట్టి మ్యాచ్ని గెలిపిస్తాడు. గెలిపించిన తర్వాత రవీంద్ర జడేజా ఇంతకు ముందు అయినా సరే ఎప్పుడైనా మ్యాచ్ గెలిపించిన తర్వాత తన స్టైల్, తన సిగ్నేచర్ మూమెంట్ ఇలా అంటాడు. ఇలా అని మామూలుగా అలా అంటాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఇలా అంటాడు. అంటే అదొక సిగ్నేచర్ మూమెంట్ లాగా చూపిస్తాడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆ ఫైనల్ మ్యాచ్లో. దానికి ట్విట్టర్లో అయితే మామూలుగా ఫైట్ జరగలేదు. ఎందుకంటే ప్రభాస్ సినిమా సలార్ ఏదైతే ఉందో ఆ సినిమాలో ప్రభాస్ కూడా కత్తి గరగర తిప్పి ఇలా అంటాడు. ఆ ఫోటోని మీరు చూస్తే యాజ్ ఇట్ ఈస్గా రవీంద్ర జడేజా ఎలా అయితే చేశాడో, ఇక్కడ రవీంద్ర జడేజా బ్యాట్ ఉంటుంది, ఇక్కడ ప్రభాస్ చూస్తే కత్తి ఉంటుంది. అంతే తేడా, అంతకుమించి ఏమీ లే. సేమ్ డిటు యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అలా ట్విట్టర్లో అయితే ప్రభాస్ అభిమానులు ఇది మా రెబలోడి సత్తా, ఇది మా రెబలోడి పవర్ అని చెప్పి కామెంట్ చేస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. దాంతో ఆ చిన్న సీన్ ఏదైతే ఉంటుందో అది మామూలుగా వైరల్ అవ్వాల, భయంకరంగా వైరల్ అయింది. దాంతోపాటు ఆ సీన్కి ఏదైతే ఉందో దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. ఇది సలార్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది మాత్రం గూస్ బంప్స్ అబ్బా. అలాంటి మ్యూజిక్ దానికి ఇచ్చినప్పుడు ఇంకా మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్లో వెళ్ళిపోద్దో. అలా అయితే స్టార్ట్ చేశారు ప్రభాస్ అభిమానులు. ఇక్కడి నుంచే అసలు ఫైట్ అనేది స్టార్ట్ అవుద్ది. దీని తర్వాత ఏం జరిగిందంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే రంగంలో దిగారు. వాళ్ళు ఏమంటారు, ఒరే పిచ్చోళ్ళారా మీకేమైనా కళ్ళు దొబ్బాయా, అది సలార్ సీన్ కాదు, అది మా అల్లు అర్జున్ తీసిన పుష్ప సినిమాలో సీన్ రాది అని చెప్పి వాళ్ళు కూడా ఆ సీన్ని ఫుల్ వైరల్ చేస్తారు. ఒరే బాబోయ్, ఇది ఎక్కడ మాసురా మామ, ఒక చిన్న సీన్ని ఒక చిన్న బిట్టు తీసుకొచ్చి మావోడి సిగ్నేచర్ మూమెంట్ ఇదిరా అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అంటే, కాదు మావోడి సిగ్నేచర్ మూమెంట్ అని చెప్పి ఈ ఫ్యాన్స్ వాళ్ళు ఎందుకు కొట్టుకోవడం సామ్యా అని చెప్పి అయితే మైండ్ దొబ్బింది. సరే, సలార్ మూవీలో అయితే అలాంటి సీన్స్ ఉన్నాయి, పుష్ప మూవీలో అలాంటి సీన్ అంటే ఆ రేంజ్లో కాకపోయినా సిమిలర్గా అయితే సీన్ ఉంది. కాకపోతే ఇక్కడ పవన్ అభిమానులు ఎందుకు వచ్చారు అనే డౌట్ మీకు కాదు అందరికీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే పవన్ సినిమాస్ ఏ చూసినా సరే, కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపిస్తే చాలు అని అనుకుంటారు అభిమానులు. ఈ విధంగా కత్తి తిప్పబడలే, అలా అనబడలే, ఇలా అనబడలే, ఎలా అనబడలే, ఊరికే కనిపించి ఊరికే అలా అంటే చాలు అభిమానులు అలా పడిపోతారు, అలా వెళ్ళిపోతారు చూడడానికి. అలాగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఏ సినిమాలు చూసుకున్నా సిగ్నేచర్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అదే. కానీ ఇక్కడ ఆ సిగ్నేచర్ మూమెంట్ యాడ్ ఉందా, లేదు. కానీ పవన్ అభిమానులు కూడా వైరల్ చేశారు. ఎట్లా వైరల్ చేశారు, మీకు CCL గుర్తుంటుంది, ఇది సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అని. సో ఆ సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో ఎప్పుడో ఒక ఫోటోలో పవన్ కళ్యాణ్ ఆ ట్రోఫీని ముద్దాడతాడు. ఆ ట్రోఫీని ముద్దాడిన ఫోటోని తీసుకొచ్చి విరాట్ కోహ్లీ ICC ట్రోఫీని అయితే ముద్దాడతాడు ఆ ఫోటోని. అలాగే రోహిత్ శర్మ కూడా ఆ ICC ట్రోఫీని ముద్దాడతాడు ఆ ట్రోఫీని. వీటన్నింటిని కలిపి ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటప్పుడు ఫ్యాన్స్ చూసి నాకేమనిపించిందంటే, ఓర్ని దొంపల దగ్గర మీరెక్కడ తయారయ్యారా బాబు అనేది అనిపించింది నాకు. ఎందుకంటే మామూలుగా రవీంద్ర జడేజా సిగ్నేచర్ మూమెంటే అది. కాకపోతే అప్పుడు ఎందుకో ఆ బ్యాట్ అలా అన్నాడు. ఆ బ్యాట్ అలా అనే దానికి ఇప్పుడు ఇంత గొడవ అయింది.
అలాంటిది రేపు ఐపీఎల్లో ప్రతి మ్యాచ్లో ఏదో ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉండే ఉంటుంది. అంటే ఆ డ్యాన్స్ పరంగానో మన వెస్టిండీస్ క్రికెటర్లు గమ్ముంటారు కదా, ఆ డ్యాన్స్ చేయడమో లేకపోతే మ్యాజిక్ చేయడమో ఇట్లా ఓపడమో ఏదో ఒకటి చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఆ సిగ్నేచర్ మూమెంట్స్ని ఎలా వైరల్ చేస్తారో ఏం చేస్తారో మనకైతే అర్థం కావట్లా. ఆ విధంగా కొట్టుకున్నారు ఫ్యాన్స్. అందుకే స్టార్టింగ్లో చెప్పా, ఈ వీడియో చూసిన తర్వాత ఇలా ఏంద్రా నాయన ఫ్యాన్స్ ఉన్నారా అనేది అనిపిస్తుంది. సరే ఇదంతా ఎందుకు, ఇంకా ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే రవీంద్ర జడేజా చేసిన ఆ సిగ్నేచర్ మూమెంట్ అయితే నాకైతే సలార్ మూవీలో లాగే అయితే అనిపించింది. ఎందుకంటే అక్కడ పుష్ప మూవీలో అల్లు అర్జున్ హ్యాండ్తోనే ఇలా అంటాడు, అంతేగాని హ్యాండ్లో ఏది యూజ్ చేయడు. ఏదైనా యూజ్ చేస్తుంటే మేబీ దానికి సిమిలర్గా ఉండొచ్చు. సో కాబట్టి ఇది సలార్లో సిగ్నేచర్ మూమెంట్ లాగే అయితే నాకైతే అనిపిస్తుంది. అదే చెప్పాను కదా, ఇక్కడ బ్యాటు అక్కడ కత్తి అంతే తేడా. సో మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇది మాత్రం పవన్ కళ్యాణ్ డైలాగు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి మీకు రవీంద్ర జడేజా చేసిన ఆ సిగ్నేచర్ మూమెంట్ ఏ సినిమాలో లాగా అయితే అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియోస్ చేస్తానో వెంటనే మీ వరకు అయితే చేరిపోతాయి. సరే అయితే ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.